వెల్కమ్ టు కీటాక్స్. లుక్ సౌత్ ఈ పేరు వింటేనే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో కొత్త కలకలం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతుంది అనుకుంటున్న టైంలో వాట్ ఈజ్ లుక్ సౌత్? ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో మోడీ నాయకత్వంలో బీజేపీ అమలు చేయబోయే పొలిటికల్ స్ట్రాటజీ డీటెయిల్స్ తెలిస్తే గనక వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో డైనమిక్స్ ఎలా మారుతాయి, మరీ ముఖ్యంగా కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఎవరి ఫేట్ ఎలా ఉండొచ్చు అనేది మనకి చాలా వరకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, మోర్ దెన్ దట్ ఫ్యూచరిస్టిక్. డోంట్ మిస్ టిల్ ద ఎండ్. 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన పరిస్థితిని సమీక్షించుకున్న తర్వాత మరీ ముఖ్యంగా యూపీ లాంటి చోట్ల సమాజ్వాదీ పర్ఫార్మెన్స్ ని అంచనా కట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఒక కొత్త వ్యూహానికి తెరతీసింది. నిజానికి ఇలాంటి సంకేతాలు ఉంటాయి అని అర్థం చేసుకునే ఎన్నికల ముందే ఆర్ఎస్ఎస్ బీజేపీకి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. అందుకోసమే ఎన్ని విభేదాలు ఉన్నా గానీ పక్కన పెట్టి టీడీపీతో మళ్ళీ బీజేపీ పొత్తు కలిపింది. అంటే రీజనల్ పార్టీల సపోర్ట్ ఉండాలి, మరీ ముఖ్యంగా దక్షిణాదిలో అనేది ఆర్ఎస్ఎస్ వ్యూహం. ఎందుకు అంటే 10 ఏళ్ల కాలంలో హిందీ రాష్ట్రాల్లో మ్యాక్సిమం అధికారంలో ఉన్న తర్వాత సాచ్యురేషన్ కి వచ్చిన తర్వాత ఇక డిక్లైన్ అనేది స్వాభావికంగా ఉంటుంది. యూపీలో జరిగింది కొంతవరకు అదే. మళ్ళీ అసెంబ్లీలో గెలిచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చుగాక, కానీ బలపడాల్సిన ఫ్రాంటియర్ దక్షిణాది అనడంలో ఎలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కి తావులేదు. ఎందుకు అంటే దక్షిణాదిలో 130 స్థానాలుంటే బీజేపీ కేవలం 29 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2024లో సీట్లు గెలుచుకోలేకపోవడం ఒక ఛాలెంజ్ అయితే, కాంగ్రెస్ దాని అలయన్స్ పార్ట్నర్స్ మేజర్ స్టేక్స్ కలిగి ఉండటం అనేది దక్షిణాదిలో బీజేపీకి పెద్ద సవాల్. అంటే సొంతంగా బలపడడంతో పాటు ప్రత్యర్థిని దెబ్బతీయాలి అంటే కావాల్సింది లుక్ సౌత్. అందుకోసమే ఈ పాలసీ స్ట్రాటజీ తెర మీదకి వచ్చింది. ఆల్రెడీ కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కదలిక మొదలైంది. తమిళనాడులో పొత్తులు పెట్టుకోవడం విషయంలో అయినా, కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ విషయంలో ఆచితూచి వెళ్లడంలో అయినా, కేరళలో శశి థరూర్కి ప్రయారిటీ ఇవ్వడంలో అయినా కానీ అసలు మోటో ఇదే. పైగా దక్షిణాదిలో బీజేపీ బ్రహ్మాండంగా బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక కాబట్టి కర్ణాటక గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఇక తెలుగు రాష్ట్రాలు బీఆర్ఎస్ బలహీన పడడం వల్ల, పరోక్షంగా సహకరించడం వల్ల రికార్డు స్థాయిలో 8 సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హోల్డ్ నిలబెట్టుకోవాలి అంటే ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లలో 119లో కనీసం 50 చోట్ల ప్రభావం చూపించాలి అంటే అనుసరించాల్సిన విధానం ఏంటి అనేది ఈ లుక్ సౌత్ లో ప్రధానమైన విషయం. ఇక ఏపీ విషయానికి వచ్చేసరికి అసలు ఏపీ హిస్టరీలోనే అన్ప్రెసిడెంటెడ్ సపోర్ట్ కేంద్రం నుంచి వస్తోంది గత ఏడాది కాలంగా. మరి ఇలాంటి అడ్వాంటేజ్ ని పొలిటికల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఎలా అనే విషయం మీద దృష్టి పెట్టడము అనేది ఈ లుక్ సౌత్ లో మరో ప్రధానమైన విషయం. అంటే ఈ 130 స్థానాల్లో కాంగ్రెస్ అండ్ అలయన్స్ పార్ట్నర్ ఇంపాక్ట్ ని తగ్గించడంతో పాటు సొంతంగా 29, భాగస్వామ్య పక్షాలతో మరో 21, మొత్తంగా 50 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఆ టాలీని కనీసం 90కి చేర్చాలి అనేది ఈ లుక్ సౌత్. మరి అదే జరగాలంటే ఏం చేయాలి? సొంతంగా బలం పెంచుకోవడము, మిత్రపక్షాల మీద డిపెండ్ అవడమే కాకుండా కర్ణాటక తరహాలో స్వయంగా బలపడేందుకు మార్గాలు వెతకడము అనేది ఇప్పుడు ఈ లుక్ సౌత్ లో ప్రధానమైన అంశంగా కనబడుతుంది. రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక దగ్గర నుంచి, రాజకీయ వ్యూహాల దగ్గర నుంచి, ఎలక్షన్ టు ఎలక్షన్ అని బీజేపీ పెట్టుకునే బ్రాకెట్ ని బట్టి ఈ స్ట్రాటజీ అనేది వేగంగా తయారవుతున్నట్టు కనపడుతుంది. బహుశా కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఖరారైన తర్వాత, రాష్ట్రాల నాయకత్వాల్లో మార్పులు వచ్చిన తర్వాత ఇక గేరు మార్చాలి అనేది బీజేపీ వ్యూహం. అదే జరిగితే గనక ఏపీలో ఎలాంటి విధానాలు ఉండొచ్చు? కేవలం సింబాలిక్ పార్ట్నర్ గా ఉన్న బీజేపీ కేంద్రం చేస్తున్న అడ్వాంటేజ్ ని క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెడితే, మా పాత్ర ఇది, వీ కెన్ ప్లే ఏ బిగ్గర్ రోల్ అని జనంలోకి వెళ్ళడం మొదలు పెడితే ఈక్వేషన్స్ ఎలా మారేందుకు స్కోప్ ఉంటుంది. కూటమిలో ఏ పార్టీ డైమెన్షన్స్, ఏ పార్టీ అవకాశాలు ఎక్కువగా డెంట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఇది రియల్లీ ఇంట్రెస్టింగ్. లుక్ సౌత్ అనే స్ట్రాటజీ ఇప్పటికే ప్రాంతీయ పార్టీల్లో అలజడి రేకెత్తిస్తోంది, ఆలోచనలు తెప్పిస్తోంది. అందుకోసమే కొన్ని పార్టీలు సక్సెషన్ వారసత్వం విషయంలో కంగారు పడ్డం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీ ఐడియాలజీని భుజాన వేసుకుని బెంగాల్ లాంటి విషయాల్లో కూడా కామెంట్లు చేయడానికి కూడా ఈ లుక్ సౌతే కారణం. ఈ లెక్కను చూస్తే లుక్ సౌత్ వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో గట్టిగానే ప్రభావం చూపుతుంది అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మీరేమంటారు?